ఈ పుస్తకము ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగులో కూడా రాబోతోంది. అవును. మీరు ఎదుర్కొన్న ప్రధానమైన ప్రశ్న ఏంటి ఈ పుస్తకం మీద? ఈ పరిశోధన అంతా కూడా నేను 2002 తర్వాత జరిగింది. గోత్రా ఆ పరిణామాలు, గుజరాత్కి సంబంధించిన పరిణామాలు తర్వాత నేను మళ్ళీ అంటే ఎవిడెన్స్ కోసం వచ్చాను కదా, అప్పుడు జరిగింది ఇది. చాలా మటుకు హిందుత్వ ఒక పెద్ద శక్తిగా అందరి ముందు కనిపిస్తోంది. అసలు ఎంత భయం అంటే కొంతమందికి మాట్లాడుతున్నప్పుడు అందులో ఉర్దూ పదం దొరుకుతుందేమో అని కూడా భయపడ్డ వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల అలా అంత భయం ఉంది. అదొకటి. రెండోది, సరే గుర్తు తెచ్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం ఈ విషయాలన్నీ, అయిపోయింది కదా అనుకోవడం. మరి ఇందులో ఇలా అంటున్న వాళ్ళు చాలా మంది, అంటే కుటుంబాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది పాకిస్తాన్కి వలసపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అదే సమయంలో చాలా మంది అమెరికాకి అమెరికా లాంటి చోట్లకు కూడా అంటే అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. అవును. నేను మొన్న ఈ పుస్తకం బయటికి వచ్చిన తర్వాత నిజానికి అంటే ఒక పుస్తకం అనేది ఇది పరిశోధన. ఇది చాలా పరిశోధన పుస్తకాలు అవి లైబ్రరీలకే పరిమితం అవుతాయి. కానీ ఈ పుస్తకం వచ్చిన తర్వాత అమెరికాలో వాషింగ్టన్, షికాగో, కాలిఫోర్నియా, టెక్సాస్, ఇలా ఈ రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు, హైదరాబాదీ ముస్లింలు ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చదవడమే కాకుండా నన్ను వాళ్ళ ఊళ్ళకి పిలిపించుకొని అక్కడ చర్చలు పెట్టారు. కొత్త తరానికి ఈ చరిత్రని మేము పరిచయం చేయాలి అనే ఉద్దేశం. అంటే ఇప్పటిదాకా మనం ఈ చరిత్రను దాచిపెట్టాం రకరకాలుగా, లేదా మిగతా వాళ్ళు దాచేశారు. కొత్త తరం వాళ్ళకి ఇది అసలు ఏం జరిగింది, అసలు హైదరాబాద్ అనేది అనే నగరం వెనక ఉన్న బాధ ఏమిటి అనేది వాళ్ళకి చెప్పడం కోసం, అంటే కొత్త తరానికి చరిత్ర జ్ఞానాన్ని అందించడానికి ఇప్పుడు అంటే ఈ పుస్తకం ఒక సోర్స్ అయింది వాళ్ళకి. అంటే ఒక పక్కన అంటే చరిత్ర ఎంత బాధాకరంగా ఉన్నది అనేది మనకు బయటకు వస్తుంది. కానీ అదే సమయంలో ఇదే చరిత్రని వక్రీకరించి హిందుత్వ ఆ రాజకీయాలు, అంటే రజాకార్ పేరుతో సినిమాలు తీసి అది అవార్డులు ఇప్పించేంత స్థాయిలోకి, అంటే చరిత్రని ఎంత స్థాయిలో వక్రీకరించాలో దాని గురించి ఏమంటారు? వక్రీకరణ కూడా చాలా పెద్ద కారణం. అందులో నేను కంక్లూజన్ లో పుస్తకం చివరి భాగంలో ఆ వక్రీకరణ ఎలా జరిగిందో చెప్పాను నేను. అంటే వక్రీకరణకి సాకుగా వాళ్ళు ఏ రకమైన రాజకీయ సందర్భాలని సృష్టించి మాట్లాడారు, ఎలాంటి చరిత్రని ప్రొజెక్ట్ చేయాలి అని అనుకున్నారు, ఇదంతా కూడా నేను అందులో రాశాను నేను. కానీ దానికి బీజేపీ రాజకీయాలకు సంబంధం ఉంది మళ్ళీ. అసలు విషాదం ఏంటంటే, అది నేను ఫోటోలు కూడా అందులో పెట్టాను ఆ పుస్తకంలో, ఈ చరిత్రని వక్రీకరించే ధోరణిలో బీజేపీ మహిళా మోర్చా చాలా పెద్ద భాగం తీసుకుంది. అంటే అసలు మొత్తం సంఘటనలో 4 రోజుల పాటు జరిగిన హింసాకాండలో స్త్రీలు చాలా మంది ఉన్నారు. అలాగే దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో స్త్రీలు చాలా మంది ఉన్నారు. మొత్తం ఆ చరిత్రనంతా పక్కన పెట్టేసి ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా చరిత్రని పునర్నిర్మించే దశలో ఇదంతా 98 తర్వాత జరిగింది. వాళ్ళు అంటే ఎంత అంటే ద్రోహం చేయొచ్చు చరిత్రకి. అది కేవలం వక్రీకరణ కాదు, అది బిట్రేయల్, అది విద్రోహం. అది ఎన్ని విషయాలు దాచిపెట్టవచ్చు. దాచిపెట్టిన వాటిల్లో కూడా వాటిని శాశ్వతంగా సమాధి చేయడం, అది పోలీస్ యాక్షన్ సందర్భంలో జరిగింది.
నాకు బాగా అంటే ఈ కొత్త తరం వాళ్ళని చూశాక అంటే ప్రతిసారి అంటే నేను ఇక్కడ కాదు కానీ అమెరికాలో నేను ఈ పుస్తకానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు నన్ను ప్రశ్నలు అడిగిన వాళ్ళు 20 నుంచి 30 మధ్య వయసున్న వాళ్ళు. అంటే వాళ్ళకి పాపం అంటే వాళ్ళంతా హైదరాబాదీలు. హైదరాబాదు అంటే వాళ్ళకి కొంత పరిమితమైన జ్ఞానమే ఉంది. ఎంతసేపటికి అంటే ఇక్కడ కట్టడాలు, లేకపోతే గొప్ప భవనాలు, తర్వాత లేకపోతే ఆహారపు అలవాట్లు, లేకపోతే పండుగలు పబ్బాలు, ఇంతే హైదరాబాద్ అంటే వాళ్ళకి. కానీ హైదరాబాద్ వెనక ఇంత విషాద చరిత్ర ఉంది అన్నది వాళ్ళకి తెలియదు. అది మొట్టమొదటిసారి విన్నప్పుడు వాళ్ళు కదిలిపోయారు వాళ్ళు. అలాంటిది అంటే ఇది ఇక్కడేమో ఇలా జరుగుతోంది, నిమిషాల మీద అవతలేమో ఇంకో రకమైన చర్చ జరుగుతోంది. అంటే ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణ ఏదైతే ఉందో నేను బహుశా అది ఏదో ఒక దశలో మళ్ళీ దాన్ని గురించి రాయాల్సి ఉంటుంది. అంటే రెండు రకాల చరిత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ జరుగుతుంది, ఆ సంఘర్షణని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, అంటే భవిష్యత్ తరాలకి ఆ సంఘర్షణ గురించి ఎలా చెప్పాలి అన్నది అంటే అది చాలా అవసరమైన విషయం అని అనిపిస్తుంది ఇప్పుడు.